హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి అగ్రిగేట్ ఫంక్షన్స్ని చూద్దామండి. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏంటంటే దీస్ ఆర్ యూజ్డ్ టు గివ్ ఏ సింగిల్ సమ్మరీ వాల్యూ ఫర్ గ్రూప్డ్ మల్టిపుల్ రోస్ వాల్యూస్. అంటే ఏంటంటే ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం టేబుల్స్లో మల్టిపుల్ రోస్ ఉంటాయి కదా, ఆ మల్టిపుల్ రోస్ అన్నిటికీ ఒకే ఒక్క సమ్మరీ వాల్యూ, ఒకే ఒక వాల్యూ దాన్ని డిఫైన్ చేసే విధంగా ఒకే ఒక వాల్యూ తెచ్చుకోవటానికి, అంటే మనకు అవసరమయ్యే విధంగా ఆ రోస్ అన్నిటినీ గ్రూప్గా వాటి కాంబినేషన్లో ఒక వాల్యూని సమ్మరీగా తెచ్చుకోవడానికి ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఫంక్షన్, ఇందులో వచ్చే ఫంక్షన్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. అందులో వచ్చేసరికి ఫస్ట్ ఫంక్షన్ మనకి కౌంట్. ఈ కౌంట్ అంటే దీన్ని బట్టే చెప్పేయచ్చు. ఈ కౌంట్ ద్వారా మనం నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ని మనము గ్రాస్ప్ చేయొచ్చు అనమాట. ఓకే, అంటే ఈ కౌంట్ అనేది టేబుల్లో ఉన్న అన్ని రోస్ని కూడా ఒక గ్రూప్ లాగా చేసి వాటి కౌంట్ని మనకి స్పెసిఫై చేస్తుంది. అదొక సమ్మరీ వాల్యూ కదా, ఆ విధంగా అనమాట. ఓకే, కౌంట్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ టేబుల్ ఆర్ కాలమ్ పర్టికులర్లీ. టేబులే కాదండి, ఒక పర్టికులర్ కాలమ్ని తీసుకొని కూడా ఆ కాలంలో ఎన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అనేది మనము కౌంట్ని మనం అవుట్పుట్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ కౌంట్ని మనం ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనేది చూద్దాము. ఫస్ట్ది వచ్చేసరికి కౌంట్ స్టార్. కౌంట్ స్టార్ అని రాస్తే ఇది ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ హోల్ టేబుల్ ఇంక్లూడ్స్ నల్స్ అండ్ డూప్లికేట్స్. అంటే కౌంట్ స్టార్ ఏమవుతుందంటే కౌంట్ స్టార్ ఇస్తే టేబుల్ మొత్తంలో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ అనేవి వస్తాయి. ఆ రోస్లో కూడా మనకి కొన్ని వాటిల్లో డూప్లికేట్స్ ఉండొచ్చు, కొన్ని వాటిల్లో నల్స్ ఉండొచ్చు. ఏ ఉన్నా కానీ దానికి అనవసరం, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి అనేది మనకి ఇస్తుంది. నల్స్ని డూప్లికేట్స్ని కూడా కౌంట్ చేసుకొని మొత్తం రోస్ కౌంట్ని మనకి ఇస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఎట్లా చూపిస్తాను చూడండి. ఇదొక కాలము. ఇలాగే మనము చాలా నెంబర్ ఆఫ్ కాలమ్స్ తీసుకోవచ్చు. కాలమ్స్ తీసుకొని రోస్ పెట్టుకోవచ్చు. అందులో ఒక రో మొత్తం నల్లు ఉందనుకోండి, ఒక రో మొత్తం ఈ 2 రోస్ సేమ్గా ఉన్నాయి అనుకోండి, దానికి అనవసరం, దానికి అసలు పట్టించుకోదు. ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి అనేసి లెక్క పెట్టేసి మనకి ఇస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది ఒకటే కాలం ఉంది, టేబుల్ కాకుండా పోదు కదా, ఇది కూడా టేబులే. ఇది వచ్చేసరికి కౌంట్ స్టార్ అన్నప్పుడు ఇక్కడ ఎంత వాల్యూ వస్తుంది? 1 2 3 4 5 6 7 8 రోస్. కాబట్టి 8 అనేది మనకి అవుట్పుట్గా జనరేట్ అవుతుంది అనమాట. దీన్ని ఎలా రాయాలంటే ఒకసారి మీకు నేను చూపిస్తాను. క్వరీ అనేది ఏం లేదు, సెలెక్ట్లోనే రాసుకుంటాము. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఇది ఒక టేబుల్, దాన్ని వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్ అనే టేబుల్ అనుకుందాము. ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేస్తే మనకి ఈ అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. మిగిలిన కౌంట్ యూసేజెస్ కూడా ఇట్లాగే రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యూసేజ్ వచ్చేసరికి కౌంట్ ఆఫ్ కాలమ్ నేమ్. అంటే ఒక పర్టికులర్ కాలమ్కి దానిలో ఉన్న రోస్ రికార్డ్స్ చూద్దాము అని అనుకుంటే పర్టికులర్ కాలమ్ని కూడా దీనిలో స్పెసిఫై చేయొచ్చు. ఇదేమి అవుట్పుట్ని రిటర్న్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ దట్ కాలమ్ ఇంక్లూడింగ్ నల్ వాల్యూస్. ఇలా ఇస్తే ఏం జరుగుతుందంటే అందులో ఉన్న రికార్డ్స్ అన్నీ డూప్లికేట్స్తో సహా ఆ కాలంలో ఉన్నటువంటి రికార్డ్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మొత్తం నల్స్ ఉన్నా కానీ డూప్లికేట్స్ ఉన్నా కానీ పర్లేదు, మనకి అవుట్పుట్గా వాటి కౌంట్ అనేది ఇస్తుంది అనమాట. దీన్ని చూద్దాము ఈ ఎగ్జాంపుల్లో తీసుకొని. కౌంట్ నెంబర్స్ అనేది కాలమ్ నేము. దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే యాజ్ ఇట్ ఈజ్ ఇదే వస్తుందండి, 8. డూప్లికేట్స్ని కౌంట్ చేసుకుంటుంది, నల్ వాల్యూస్ని కూడా ఇది కౌంట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఎలా రాసుకోవచ్చు అంటే కౌంట్ డిస్టింక్ట్ కాలమ్ నేమ్. డిస్టింక్ట్ అనేది ఒక క్లాజ్ అండి. ఈ డిస్టింక్ట్ అనేది మనం ఒక కాలమ్కి పెడితే ఏమవుతుందంటే ఆ కాలంలో ఉన్న యూనిక్
యునిక్ వాల్యూస్ని మాత్రమే ఈ కాలంలో నుంచి ఇక్కడ అవుట్పుట్గా ఇక్కడ వస్తుంది అనమాట మనకి. అంటే ఇప్పుడు ఈ టేబుల్లో యూనిక్గా ఉన్నవి ఏమిటి, 1 2 మళ్ళీ 2 వచ్చింది కాబట్టి ఇది యూనిక్ది కాదు. 3 ఇది యూనిక్ది, నల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి డిస్టింక్ట్ అని పెడితే కనుక మనకి నల్ వాల్యూస్ని కౌంట్ చేయదన్నమాట, ఇగ్నోర్ చేసేస్తుంది. నల్ వాల్యూస్ని అది అసలు తీసుకోదు కాబట్టి దాన్ని కౌంట్లోకి కూడా తీసుకోదు అనమాట నల్ వాల్యూస్ని. కాబట్టి 1 2 ఈ 2 2లు ఉన్నాయి కాబట్టి వదిలేసి డూప్లికేట్ వాల్యూస్ కాబట్టి ఒకటే తీసుకుంటుంది అనమాట. ఒక 2నే స్పెసిఫై చేస్తుంది కౌంట్లోకి. 2 3 తర్వాత నల్ వాల్యూని కౌంట్ చేయదు. 4 నల్ వాల్యూని కౌంట్ చేయదు. 4 మళ్ళీ వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని కౌంట్ చేయదు డూప్లికేట్ కాబట్టి 4 అవుతుంది అనమాట. ఏవేవి యూనిక్గా ఉన్నాయి 1 2 3 4 కాబట్టి మనకి ఇక్కడ కౌంట్ వచ్చేసరికి ఇలా ఇస్తే 4 అని వస్తుంది అనమాట. అంటే కౌంట్ ఆఫ్ డిస్టింక్ట్ కాలం నేమ్ అని ఇస్తే ఆ కాలంలో ఉన్నటువంటి ఏమేం వాల్యూస్ డిస్టింక్ట్గా ఉన్నాయి అంటే యునిక్గా ఉన్నాయి, డూప్లికేట్స్ని వదిలేస్తుంది. డూప్లికేట్స్ కౌంట్ని వదిలేసి యూనిక్గా ఉన్న వాటిని కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ కౌంట్ అనేది మనకి స్పెసిఫై చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా కౌంట్లో వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే ఇంకో క్లాజ్ ఆల్ క్లాజ్ యూజ్ చేసుకోవచ్చు మనము. ఆల్ అని పెడితే ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ విత్ డూప్లికేట్స్ 2 బట్ నాట్ నల్ వాల్యూస్. ఇక్కడ వచ్చేసరికి డూప్లికేట్స్ని అది యాక్సెప్ట్ చేయదు, నల్ వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేయదు డిస్టింక్ట్లో. కానీ ఆల్లో వచ్చేసరికి ఏమవుతుందంటే డూప్లికేట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. అంటే డూప్లికేట్స్ ఏమన్నా వచ్చినాయి అనుకోండి వాటిని కూడా కౌంట్లోకి తీసేసుకుంటుంది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి 1 2 ఇది డూప్లికేటే, దీన్ని కూడా మళ్ళీ లెక్కేసిద్ది కౌంట్లో. ఇది కూడా ఒక రికార్డ్ అని లెక్కేస్తుంది. 3 4 నల్ వాల్యూస్ని కౌంట్ చేయదు. తర్వాత 4 ఇది వచ్చేసరికి 5 నల్ వాల్యూని కౌంట్ చేయదు. మళ్ళీ 4 వచ్చింది డూప్లికేట్ అయినా కౌంట్లోకి తీసుకుంటుంది ఈ రికార్డుని కూడా. అప్పుడు 1 2 3 4 5 6 రైట్ 6 అని మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. నల్ వాల్యూస్ని తీసేసి మిగిలిన వాటన్నిటినీ రికార్డ్స్గా లెక్కిస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత ఇదండి కౌంట్లో వచ్చేసరికి ఇది పాసిబిలిటీస్, ఇంపార్టెంట్ పాసిబిలిటీస్ అంటే ఇవేనమాట. ఓకే, వీటన్నిటిని కూడా మనం ఇక్కడ క్వరీ రూపంలో ఇదే విధంగా రాసుకోవచ్చు. స్టార్ బదులు మిగిలినవన్నీ స్పెసిఫై చేశాం కదా, అవి స్పెసిఫై చేసి రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ వచ్చేసరికి సమ్ అనగానే మనకు తెలిసిందే ఎడిషన్ అనమాట. సమ్మేషన్ చేసేస్తుంది టోటల్. ఏదైనా కాలం ఇచ్చాము అని అంటే ఆ కాలంలో ఉన్నటువంటి మొత్తం వాల్యూస్ అన్నిటినీ కూడా యాడ్ చేసేస్తుంది అనమాట. ఓకే, దీని సింటాక్స్ వచ్చేసరికి సమ్ అగ్రిగేట్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అని ఎందుకు చెప్పానో మీకు చెప్తాను తర్వాత. ఓకే, ఇది అన్నమాట దాని సింటాక్స్. ఈ సమ్ని మనం ఏ పాసిబిలిటీస్లో వాడచ్చు అంటే సమ్ ఆఫ్ కాలం నేమ్ ఇలా వాడచ్చు అనమాట. ఇట్లా కాలం నేమ్ ఇచ్చేసి వాడచ్చు. ఇక్కడ మనం పైదాన్నే ఎగ్జాంపుల్గా ఈ టేబుల్ని ఎగ్జాంపుల్గా ఈ కాలంని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సమ్ ఆఫ్ నెంబర్స్ అన్నమాట. ఇలా ఇచ్చేస్తే మనకి అవుట్పుట్ ఏమవుతుందంటే ఎడిషన్ జరుగుతుందండి. అండ్ మర్చిపోయానండి, ఇది నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసేస్తుంది. ఈ ఫంక్షన్ పూర్తిగా నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసేస్తుంది. ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నిట్లో మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నిట్లో కూడా అన్ని నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసేస్తాయండి, ఒక్క కౌంట్ తప్పించి. కౌంట్ మటుకి ఇక్కడ కౌంట్ స్టార్లో నల్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది. నల్ వాల్యూస్ని కూడా రికార్డ్గా కన్సిడర్ చేసి ఆ రికార్డ్ కౌంట్లోకి తీసుకుంటుంది అనమాట. ఓకే, మిగిలిన ఏ ఫంక్షన్స్ కూడా నల్ వాల్యూస్ని కన్సిడర్ చేయవు ఒక రికార్డుగా. తర్వాత ఇంకొకటి ఏంటి, ఐ థింక్ గ్రూప్ బై క్లాస్ కూడా ఖచ్చితంగా నల్ వాల్యూస్ రికార్డ్స్ని కూడా కన్సిడర్ చేస్తుంది. అండ్ ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చెప్పేసి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా గ్రూప్ బై హ్యావింగ్ చెప్పుకోవాలండి.
ఈ ఫంక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ ఫంక్షన్స్ అన్నిటిని యూజ్ చేసి గ్రూప్ బై హ్యావింగ్ ఎలా రాయాలో నేను మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ వీడియో అస్సలు మిస్ కావద్దు. ఇది నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో అనేది చూడండి. మీరు ముందుగానే చెప్పేస్తున్నాను. ఓకే, ఇలా రాసుకుంటే సమ్ ఆఫ్ నెంబర్స్ మొత్తం ఎడిషన్ జరుగుతుందన్నమాట. 1 + 2, 2 + 2 5, 5 + 3 8, నలును వదిలేస్తుంది. 8 + 9, 8 + 9 12, నలును వదిలేస్తుంది. 12 + 4 16. కరెక్ట్గానే లెక్కేసానా? ఓకే, ఇది మనకి అవుట్పుట్గా వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకోటి నేను మీకు అగ్రిగేట్ ఎక్స్ప్రెషన్ అని చెప్పాను కదా, అంటే కాలం ఒకటే కాదండి, మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలం నేమ్ ఉందనుకోండి, సమ్ ఆఫ్ నెంబర్స్ ఇంటూ 2. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 1 ఉంది కదా, 1ని తీసుకుంటుంది నెంబర్స్లో. 1 × 2, 1 × 2 ఏమవుతుంది 2, ప్లస్ మళ్ళీ సెకండ్ తీసుకుంటుంది 2 × 2 4, ప్లస్ మళ్ళీ 2ని తీసుకుంటుంది 2 × 2 4, ప్లస్ 3 × 2 6, ప్లస్ తర్వాత నల్లుని ఇగ్నోర్ చేస్తుంది 4 × 2 8, ప్లస్ నల్ని ఇగ్నోర్ చేస్తుంది మళ్ళీ 4 × 2 8. దీన్ని మొత్తాన్ని కూడా సమ్మేషన్ చేసి మనకు ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది. 6 12 16, 16 + 16 I guess 32. ఓకే, ఇలా మనకి ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది. ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే వాటిని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఆన్సర్ అనేది సమ్మేషన్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ రాసున్నాను చూడండి, ఇగ్నోర్ నల్ వాల్యూస్. ఇది నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసేస్తుంది, కౌంట్లోకి తీసుకోదన్నమాట. ఓకే, ఆ తర్వాత మనం సమ్లో కూడా మనం డిస్టింక్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇలా ఇస్తే ఏమవుతుందంటే చూద్దాం, సమ్ ఆఫ్ డిస్టింక్ట్ నెంబర్స్, అంటే అదే కాలమ్ని తీసుకుంటున్నాను నేను. ఇలా ఇస్తే ఏం జరుగుతుందంటే డిస్టింక్ట్ నెంబర్స్ని మాత్రమే సమ్ చేస్తుంది. అంటే చూడండి, 1 తర్వాత 2 వచ్చింది, ఓకే డిస్టింక్ట్. 1 + 2 3, తర్వాత మళ్ళీ 2 వచ్చింది, తీసుకోదు, డూప్లికేట్ కాబట్టి ఈ రికార్డ్ని ఇగ్నోర్ చేసేస్తుంది. తర్వాత ఇంకోటి 3, ఇక్కడ దాకా 3 వచ్చింది కదా, ఇది యూనిక్. 3 + 3 6, నల్లుని ఇగ్నోర్ చేసేస్తుంది. 4 6 + 4 10, నల్ని ఇగ్నోర్ చేసేస్తుంది. మళ్ళీ 4 డూప్లికేట్ వచ్చింది, ఇగ్నోర్ చేసేస్తుంది. కాబట్టి 10 అని మనకి ఆన్సర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఆల్ వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఇందులో డూప్లికేట్స్ని కూడా తీసుకుంటుంది, నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసేస్తుంది. ఇదే మామూలు డిఫాల్ట్ సమ్ కూడా ఇదే పని చేస్తుందండి. మనం చూసేస్తున్నాం కదా డిఫాల్ట్ సమ్, ఇదిగో ఇక్కడ డూప్లికేట్స్ని కూడా తీసుకొని సమ్ చేసేస్తుంది, నల్ వాల్యూస్ని కన్సిడర్ చేయొద్దు. కాబట్టి మనం ఇక్కడ ఆల్ పెట్టుకున్నా కూడా వేస్టే అనమాట. మన సమ్ అనే ఫంక్షన్ అనేది డిఫాల్ట్గా ఆల్ క్లాస్తోనే ఉంటుందన్నమాట. ఓకే, దీన్నే ఎగ్జాంపుల్గా ఎలా రాయొచ్చో చూద్దాము. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ సమ్ కదా, సమ్ ఆఫ్ నెంబర్స్ ఇంటూ 10 ఫ్రమ్ ఈ దాన్ని ఎగ్జాంపుల్ టేబుల్ అనుకున్నాం కదా, ఎగ్జాంపుల్ ఇలా రాసేస్తే ఇది క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత దాన్ని మొత్తాన్ని ప్లస్ చేసేసుకొని మనకు ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి మ్యాక్స్. ఈ పేరు చూస్తేనే అర్థమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే మన కాలంలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిలోనూ ఉన్నటువంటి మ్యాక్సిమం వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. రిటర్న్స్ మ్యాక్సిమం వాల్యూ. దీని సింటాక్స్ వచ్చేసరికి మ్యాక్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవచ్చు అండి, ఉత్తి కాలం అనేది ఇచ్చేదానికి ఏం లేదు, ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోవచ్చు. అంటే సమ్లో చెప్పాను కదా, ఇంటూ కానీ ప్లస్ కానీ డివైడ్ కానీ మనం అట్లా మాడ్యులస్ కానీ ఏదైనా రాసుకోవచ్చు.
వాటన్నిటిని ఏం చేస్తుందంటే ఆ ఎక్స్ప్రెషన్ చేసేసిన తర్వాత ఆ కాలమ్స్ అన్నిటిలో క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత, క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత కూడా వచ్చిన రిజల్ట్స్లో నుంచి, రికార్డ్స్లో నుంచి మ్యాక్సిమం వాల్యూ ఉన్నటువంటి రికార్డ్ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కూడా చెప్పాను కదా, అన్ని అగ్రిగేట్ ఫంక్షన్స్ను నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసేస్తాయి. ఇందులో కూడా డిస్టింక్ట్ అండ్ ఆర్ ఆల్ ఇర్రిలవెంట్. ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇందులో మనకి మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందండి 4. ఇక్కడ ఇందులో డూప్లికేట్స్ ఆల్ వీటన్నిటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది అసలుకి? డూప్లికేట్ అయినా ఏదైనా సరే మ్యాక్సిమం వాల్యూ అదే అవుతుంది కదా. ఒకవేళ 4, 4, 4 ఈ రెండు డూప్లికేట్ అయినా కానీ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి డూప్లికేట్స్ని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతే ఉండదు మనకి. ఇది డూప్లికేట్ ఉంది అంటే వేరియేషన్ ఏమి రాదు. ఇక్కడ వచ్చేసరికి చూడండి, మనకి ఇక్కడ ఉత్తిగా ఇట్లా పెట్టామనుకోండి, డూప్లికేట్స్ కూడా ప్లస్ రిజల్ట్ మారే అవకాశం ఉంది. ఇక్కడ డిస్టింక్ట్లో వచ్చేసరికి 10 వచ్చింది, మామూలుగా ఇచ్చేసరికి 16 వచ్చింది. ఇక్కడ రిజల్ట్ మారే అవకాశం ఉంది. అదే మనం ఒకవేళ డిస్టింక్ట్ పెట్టామనుకోండి, డిస్టింక్ట్ పెట్టినా ఏమవుతుంది, అంత పెద్ద అసలు డిఫరెన్సే ఉండదు. పెద్ద డిఫరెన్స్ కాదు, అసలు డిఫరెన్సే ఉండదు. 2 ఉంది, ఒక 2నే తీసుకుంది. 4 ఉంది, ఒక 4నే తీసుకుంది. ఎట్లా తీసుకున్నా, ఏం తీసుకున్నా కానీ డూప్లికేట్స్ని డూప్లికేట్స్ని తీసుకున్నా తీసుకోకపోయినా కానీ మ్యాక్సిమం వాల్యూ అయితే ఎటువంటి చేంజ్ ఉండదు, అంతే కదా. డూప్లికేట్స్ తీసుకున్నా డూప్లికేట్స్ తీసుకోకపోయినా రిజల్ట్ అనేది సేమ్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనము ఈ మ్యాథ్స్లో డిస్టింక్ట్ ఆల్ ఇర్రెలవెంట్గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అంటే పెట్టుకోకూడదు. నేను ఇంకా చెప్పాలంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, దీన్ని ఒకసారి మనము ఎగ్జాంపుల్ చూద్దాము. సెలెక్ట్ మ్యాథ్స్ ఆఫ్ నెంబర్స్. ఇంతకు ముందుకు టేబుల్ గురించే చెప్తున్నాను అనమాట. +2 ఫ్రమ్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి, ఇట్లా చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ 1 తీసుకుంటుంది, 1కి +2 యాడ్ చేస్తుంది, 3 అవుతుంది. తర్వాత 2 తీసుకుంటుంది, 2 + 2 ఏమవుతుంది 4. మళ్ళీ 2 తీసుకుంటుంది, 4. మళ్ళీ 3 తీసుకుంటుంది, 5. తర్వాత నల్ వాల్యూని ఇగ్నోర్ చేస్తుంది. తర్వాత 4 తీసుకుంటుంది, 6. నల్ వాల్యూని ఇగ్నోర్ చేస్తుంది, మళ్ళీ 4 ఉందండి కాబట్టి 6. వీటన్నిటిలో మ్యాక్సిమం ఏది 6 ఆన్సర్ని మనకి ఆన్సర్గా జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత వచ్చేసరికి మ్యాక్సిమం లాగానే మినిమం రిటర్న్ చేస్తుంది. ఇక సేమ్ మ్యాథ్స్ ఫంక్షన్ లాగానే సింటాక్స్ వచ్చేసరికి మిన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మనం ఎట్లాగైనా ఇచ్చుకోవచ్చు, ఎక్స్ప్రెషన్ కాలమ్ నేమ్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇగ్నోర్స్ నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేస్తుంది. అలాగే డిస్టింక్ట్ అండ్ ఆర్ ఆల్ ఇర్రిలవెంట్, ఇందులో కూడా ఇర్రిలవెంట్ ఏనండి. ఒకసారి ఎగ్జాంపుల్ రాద్దాం. ఎగ్జాంపుల్ క్వరీ మిన్ ఆఫ్ నెంబర్స్, పైదే రాద్దాము. పైదే రాస్తే ఏం రిజల్ట్ వస్తుంది, ఫ్రమ్ ఎగ్జాంపుల్ ఏం రిజల్ట్ వస్తుంది ఇందులో చూడండి. మినిమం వచ్చేసరికి 3 కదా, 3 అనేది మనకి అవుట్పుట్గా జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ లాస్ట్ ఫంక్షన్ అండి. లాస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి యావరేజ్. అంటే మనకు తెలిసిందే కదా, ఉన్న వాల్యూస్ అన్నిటినీ కూడా సమ్మేషన్ చేసి ఆ కింద నెంబర్ ఆఫ్ వాల్యూస్ అంటే చెప్తున్నా. ఓకే, సమ్ ఆఫ్ n, ఇలాగే రాస్తారా, సమ్ ఆఫ్ నెంబర్స్ అనుకోండి, సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఓకే, ఇట్లా అనమాట. ఇది యావరేజ్. అదే వస్తుంది, రిటర్న్స్ యావరేజ్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఇందులో వచ్చేసరికి యావరేజ్ మనకి డిస్టింక్ట్, ఇది ఇర్రిలవెంట్ కాదు, ఎందుకంటే రిజల్ట్స్ మారిపోతాయి డిస్టింక్ట్ కానీ ఆల్ కానీ స్పెసిఫై చేస్తే. కాబట్టి
యావరేజ్లో డిస్టింక్ట్ ఆల్ పనిచేస్తాయి అనమాట. ఓకే, డిస్టింక్ట్ కానీ ఆల్ కానీ పెట్టుకోవచ్చు, అది ఆప్షనల్. ఆ తర్వాత వచ్చేసరికి ఎక్స్ప్రెషన్ రాసుకోవాలి. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి మనము ఏ విధాలుగా రాసుకోవచ్చు అంటే యావరేజ్ ఆఫ్ కాలమ్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అలాగే రాద్దాం మనం యావరేజ్ ఆఫ్ మన నెంబర్స్ అనేది ఒక కాలం ఉంది కదా, యావరేజ్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతుంది, ఇది మర్చిపోయాను, ఇది కూడా నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసేస్తుందండి. ఏమవుతుంది, యావరేజ్ 1+2 2+ డూప్లికేట్స్ని కూడా తీసుకుంటుందండి. ఇట్లా రాస్తే 1+2 2+2 5 5+3 8 8+4 12 12+4 16 అంటే నేను రాస్తున్నాను 16 డివైడెడ్ బై 1 2 3 4 5 6 దీనికి ఆన్సర్ ఏమవుతుంది, 2 3s 2 8s 3 2s 3 6 18 సంథింగ్ ఇట్లా వస్తుందండి. 2.6 సంథింగ్ ఇట్లా మనకి యావరేజ్ రిజల్ట్ అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే, దీన్ని ఓకే దీన్ని 6తో కూడా డివైడ్ చేయొచ్చు. నేను అంత నాలెడ్జబుల్ కాదండి, అందుకే అట్లా చేశాను, నవ్వుకోకండి నేను ఇట్లా చేశానని. ఓకే, ఇట్లా మనకి యావరేజ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి యావరేజ్ డిస్టింక్ట్ కాలం కాబట్టి డూప్లికేట్స్ని ఇగ్నోర్ చేసేస్తుంది, నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసేస్తుంది. 1+2 3 3+3 6 6+4 10 తీసుకుంటుంది. ఆ తర్వాత వచ్చేసరికి 1 2 రెండు డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే రికార్డుగా తీసుకుంటుంది. 1 2 3 4 డివైడెడ్ బై 4 2s 8 ఇంకా 2 ఉంటుంది. తర్వాత 5 2.5 అనేది మనకి యావరేజ్ వాల్యూగా వస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి యావరేజ్ ఆఫ్ ఆల్ కాలమ్స్ అనేది కూడా సిమిలర్ టు ద యావరేజ్ ఆఫ్ నార్మల్ కాలమ్ నేమ్ అనమాట. ఈ రెండు కూడా సేమే, మనం ఫస్ట్లో సమ్కి చెప్పుకున్నట్లుగే ఇట్లే సేమ్ అనమాట. రెండు నల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేస్తాయి, డూప్లికేట్స్ని కూడా తీసుకుంటాయి. ఇక్కడ కూడా రిజల్ట్ ఏమొస్తుంది, 2 something వస్తుంది అన్న 2.6 something వస్తుంది. ఓకే, దీన్ని ఎగ్జాంపుల్గా చూస్తే ఎగ్జాంపుల్ క్వరీ కోసం సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు అండి, మర్చిపోయాను నేను. నెంబర్స్ ఇంటూ 2 ఫ్రమ్ ఎగ్జాంపుల్. ఇలా రాస్తే ఏం జరుగుతుందంటే ఫస్ట్ 1 × 2 2 1 ఉందండి, ఫస్ట్ 1 రాశాను టేబుల్. 1 × 2 2 ప్లస్ 2 × 2 4 2 × 2 4 ప్లస్ 3 × 2 6 ప్లస్ 4 × 2 8 డివైడెడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అండి, 1 2 3 4 5 5ఏనా, 1 2 3 4 5 6 కదా, అండ్ ఇంకొక 4 ఉందండి. ఓకే, డివైడెడ్ బై వస్తుంది. దీన్ని ప్లస్ చేయాలి, యాక్చువల్లీ ఇక్కడ చేసినట్టున్నాం కదా. 4 + 4 8 8 6 12 12 + 4 16 16 + 16 32 6 5 32 ఉంటుంది, 26 3s 18 అండ్ సంథింగ్ వస్తుంది కదా. 5.3 సంథింగ్ అనేది దీని ఆన్సర్గా మనకి వస్తుందన్నమాట. ఓకే, ఇంతవరకు అగ్రిగేట్ ఫంక్షన్స్ అండి. ఇందులో మనకి వేర్ క్లాజ్ గ్రూప్ బై హ్యావింగ్ వస్తాయి. అవన్నీ ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలన్నమాట వీటన్నిటిని యూజ్ చేసి. కాబట్టి ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఆ హ్యావింగ్ గ్రూప్ బైకి. అంటే మీకు సపరేట్గా హ్యావింగ్ గ్రూప్ బై అనేది మనకి చాలా డౌట్గా ఉంటుంది ప్రతిసారి. దాన్ని సపరేట్గా ఒక వీడియో చేస్తేనే మనం వెతుక్కొని చూసేదానికి ఈజీగా ఉంటుంది. అందుకని అనమాట ఇది ఒక్కదాన్ని ఈ సపరేట్ వీడియో అండ్ హ్యావింగ్ గ్రూప్ బై సపరేట్ వీడియో చేస్తాను. అందులో వచ్చేసరికి గ్రూప్ బై హ్యావింగ్లో ఖచ్చితంగా ఇవన్నీ వాడి చెప్తాను మీకు. సమ్ కానీ కౌంట్ కానీ ఇవన్నీ మ్యాథ్స్ అవన్నీ కూడా వాడి కొంచెం కాంప్లెక్స్గా ఉండేలాగా
చెప్తాను వీడియోలో. ఖచ్చితంగా ఆ వీడియో అస్సలు మిస్ కాకండి. ఆ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు చాలా ఈజీగా గ్రూప్ బై హ్యావింగ్ అనేది మీకు చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. అందులో వేర్ కండిషన్ కూడా యూజ్ చేసి చెప్పేస్తాను మీకు. వాటి వాటి ఫాలోఅప్స్ చాలా బాగుంటాయండి. అండ్ అలా వాడే సినారియోసే మనకి రియల్ టైంలో చాలా ఎక్కువ వస్తాయి. వేర్లు, గ్రూప్ బైలు, హ్యావింగ్లు, జాయిన్లు వచ్చినప్పుడు జాయిన్స్లో చెప్దాము. ఈ వేరు, హ్యావింగ్, గ్రూప్ బై ఇవన్నీ అసలు ఫ్రీక్వెంట్ వాడతామన్నమాట. కాబట్టి ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి పూర్తిగా. ఓకే, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి అందరికీ కూడా రికమెండేషన్లో వస్తుందన్నమాట. అందుకని లైక్ చేయమంటున్నాను. లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఖచ్చితంగా. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అండ్ వీడియోలు అన్నీ కూడా, మిగిలిన వీడియోలు కూడా పూర్తిగా చూడండి. కొంచెం వాచ్ టైం వస్తుంది అందుకని చెప్తున్నాను. ఓకే, ఓకే ఆల్, థ్యాంక్ యూ.